నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. శాసనసభ్యులు మదన్ మోహన్ గారి ఆదేశాల మేరకు మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ర్యాలీగా సైనికులకు సంఘీభావ ప్రదర్శన చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు గాంధీ చౌక్ వద్ద నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఏదైతే జరిగిందో దానికి సంఘీభావం ప్రకటిస్తూ ఎవరైతే జవాన్లు వారి ప్రతిభను దేశానికి వెన్నంటే ఉంటూ దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్న జవాన్లకు సంఘీభావం తెలపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయం మేరకు ఈరోజు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, సంఘటనలు అందరం కూడా మేము రోజు సంఘీభావం జరపడానికి గాంధీ చౌక్ నుంచి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు రావడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అమరులైన సైనికులందరికీ కూడా మేము తోడుండి వాళ్లకు ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్లకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కోరుతూ, అలాగే అమరులైన కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం కానీ మేము కానీ అందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ఏదైతే కేంద్రంలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ సముచితంగా ఉన్నదని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటూ ఉండి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటామో నిర్ణయాలకు తోడుంటామని చెప్పేసి అందరూ కూడా మనవి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్. ఎల్లారెడ్డి ఆపరేషన్ కగార్లో భాగంగా ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టుల అమర్చిన ల్యాండ్ మైన్ పేలుళ్లో వీరమరణం పొందిన కామారెడ్డి జిల్లా పాల్వంచకి చెందిన జవాన్ వడ్ల శ్రీధర్ గారు రాష్ట్రానికి అపూర్వమైన సేవలు అందించారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని గతంలో లాగా స్పెషలిస్ట్ డాక్టర్లను తెప్పించి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు, రిటైర్డ్ కార్మికులకు అన్ని రకాల వైద్య సహాయం అందించేందుకు సీఈఓ కిరణ్ రాజ్ కుమార్, బెల్లంపల్లి జీఎం విజయ్ భాస్కర్ల సహాయ సహకారాలతో పూర్వ వైభవం తీసుకువస్తానని ఆసుపత్రి డివైన్ డాక్టర్ మధు కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆసుపత్రిలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ల్యాబొరేటరీలో సెంట్రిఫ్యూజర్ మెషిన్, అనలైజర్ లేకపోవడంతో కొన్ని రకాల పరీక్షలు మాత్రమే చేసేదని, ప్రస్తుతం ఆ పరికరాలు తెప్పించామని, అవి వచ్చిన తర్వాత అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. చెస్ట్ స్పెషలిస్ట్, ఈ బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్. నేను అక్టోబర్ నుండి సూపరింటెండెంట్గా ఇక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ హాస్పిటల్లో మెరుగైన వైద్యం జరగాలని గుర్తించి పరికరాలు, మనకు కృత్రిమ శ్వాస పరికరాలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, బ్లడ్ టెస్టులు చేసే పరికరాలు, రకరకాల పరికరాలు తెప్పించడం జరిగింది మెరుగైన వైద్యం కోసం. అంతేకాకుండా డాక్టర్లు కొత్తగా వచ్చారు 4. మన కొత్త సీఎంఓ గారు బాధ్యతలు తీసుకున్నాక కిరణ్ రాజ్ కుమార్ గారు అండతో, ఆయన సహకారంతో మనకు 6 స్పెషలిస్ట్ డాక్టర్లు, వారానికి 2 రోజులు, మంగళవారం రోజు డెర్మటాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఫిజిషియన్ వస్తున్నారు ఆర్కేపీ నుండి. శుక్రవారం రోజు గైనకాలజిస్ట్, ఫిజిషియన్, ఆర్థో సర్జన్,
సైకాట్రిస్ట్ వస్తున్నారు. కాబట్టి మన వైద్య సేవలు చాలా ఇంప్రూవ్ అయ్యాయి. గతంలో కన్నా ఓపీ పెరిగింది. గతంలో కన్నా ఓపీ అవుట్ పేషెంట్ డబల్ అయ్యారు, ఇన్ పేషెంట్స్ కూడా డబల్ అయ్యారు. సో ఇక్కడ అయ్యే వైద్యం మనం ఇక్కడ చేస్తున్నాం. ఏదైతే ఇక్కడ అవ్వదో హయ్యర్ సెంటర్ కూడా రెఫర్ చేస్తున్నాం. మనకు కొత్త జిఎం గారు విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఏది అడిగినా కాదనకుండా మనకు అన్ని సహకారం అందిస్తున్నారు. అట్లాగే మేనేజ్మెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి మేనేజ్మెంట్ సహకారం కూడా చాలా ఉంది. ఈ కొత్తగా వచ్చిన సిఎంఓ గారు మనకు కొత్త రిక్రూట్మెంట్ స్టాఫ్ 176 మందిని ఇంటర్నల్ రిక్రూట్మెంట్ తీసుకుంటా అన్నారు. అందులో మన బెల్లంపల్లికి కూడా స్టాఫ్ను సరిపడా ఇస్తా అన్నారు. కాబట్టి సింగరేణి వైద్యశాలకు బెల్లంపల్లికి పూర్వ వైభవం వచ్చింది. ఈ స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవరైతే మంగళవారం మరియు గురువారం వస్తున్నారో వారి సేవలు అందరూ వినియోగించి బెల్లంపల్లి వాసులందరూ సింగరేణి సంబంధించిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని నేను భావిస్తున్నాను. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పున్పూర్ గ్రామంలో వీరప్ప ఆలయ నిర్మాణానికి ముఖ్య అతిథిగా హాజరైన ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పండితుల మంత్రం శరణుల మధ్య శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కుర్మా సంఘం వారి ఆరాధ్య దైవమైన వీరప్ప స్వామి మందిరమని పేర్కొన్నారు. అనంతరం కుర్మా సంఘం సభ్యులు ఎమ్మెల్యే గారికి శాలువాతో సత్కరించారు. ఆవితభ్యం దేవతాభ్యో నమః. ఓం శుభం ఆవితభ్యం సర్వం దేవతాలక్ష్మి. దశంగంలో పేద సుగంధ దేవతాభ్యో నమః. ఓం శుభం లక్ష్మీ దేవతాభ్యం ఆవితభ్యో సర్వం వరదో లక్ష్మీ దేవతాభ్యో నమః. ఆవితభ్యం సర్వం దేవతాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం శుభం లక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం శుభం శ్రీ లక్ష్మీ మోక్షం. కుర్మా గలీలో ఏదైతే నేను ప్రచారం చేస్తున్నానో ఆ రోజు వాళ్ళు అంతా ఆడిపత్రులు కానీ మొగోలు కానీ అందరూ సార్ ఏదైతే లైన్ ఉంది ఆ ఖచ్చితంగా తీయాలా, ఎందుకంటే మీద చేతి పెట్టి తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. వాస్తవంగానే దాన్ని వెంబడి ఉన్నాను. నిన్న కూడా కులస్తులు వస్తే నేను ఒకటే చెప్పాను, అది ఒక పేపర్లో వేసేయండి. పేపర్తో నేను మన పవర్ మినిస్టర్తో ఇప్పుడు ఏదైతే సీఎండీ ఉన్నాడో మన జిల్లాకు కలెక్టర్ ఉన్న ఆయన ఉన్నాడు, ఆయనకు మొత్తం మన జిల్లా గురించి అవగాహన ఉంది. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఆయనకి ఏమైనా కీలక రోదానికి తిప్పలు అవుతుంది, వైర్ మన బిల్డింగ్ మీద ఉన్నదని పేపర్ వైజ్ చేస్తే నేననే చెప్పాను. వీళ్ళు కూడా అనుకూలంగా వస్తుంది చేస్తాను. వీరప్ప స్వామి ఆలయ నిర్మాణం కోసం గవర్నమెంట్ నుంచి సీజీఎఫ్ ద్వారా పరిశీలిస్తా అని చెప్పినా కూడా వాళ్ళు చాలా లేట్ అవుతుంది, ఇప్పుడే మాకు లేట్ అవుతుంది అని వాళ్ళు సొంత నిధితో కమ్యూనిటీ హాల్ అనేది ఒక 5 लाख రూపాయలు ఇచ్చేది. అది చిన్నగానే ఉంటుంది. షెడ్ లాగా అంటే చిన్న ఫంక్షన్ ఉంటుంది. అప్పుడు 5 लाख రూపాయలు వెంటనే శాంక్షన్ ఇస్తాను. ఎన్ఆర్జీఎఫ్ కుర్మా కులస్తుల తరఫున సొంత నిధితో వీరప్ప గుడి భూమి పూజలకు వచ్చేసిన కుర్మ సంఘం సోదరులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఏఎంసీ గారు, మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చిత్తూరు సర్పంచ్ పోతన్న గారు, అదేవిధంగా
మాజీ ధర్మూర సర్పంచ్ డాక్టర్ గారు రంజిత్ రెడ్డి గారు అది దాని తర్వాత ఏదైతే చిరకాల కోరిక ఉంది ఏర్పేట నుంచి బోర్గాం వరకు దాదాపు 1000 ఎకరాల చిత్తూరు వాళ్ళకు ఏర్పేట వాళ్ళకు బోర్గాం వాళ్ళకు సాగులేదు రోడ్ కావాలని చెప్పడం జరిగింది. ఆ నా దృష్టిలో ఉంది. ఖచ్చితంగా ఈ నా హయాంలో ఆ రోడ్ తీర్చిదిద్దుతాని సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేడు ఉరవకొండకి పర్యటన సందర్భంగా ఏబీవీపీ నాయకులు జియో నంబర్ 77 రద్దు చేయకుండా అనంతపురం జిల్లాలోకి వస్తే అడుగు పెట్టమని అనేక సందర్భాల్లో హెచ్చరించారు. అందులో భాగంగా జీవో నంబర్ 77 రద్దు చేయకుండా అనంతపురం జిల్లా ఉరవకొండకు రావడంతో ఏబీవీపీ నేతలు పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జీవో నెంబర్ 77 రద్దు చేసి ఈ యొక్క అనంతపురం జిల్లాలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టాలని నిన్నటి దినం మొండి దినం డిమాండ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ లేని పక్షంలో జీవో నెంబర్ 77 రద్దు చేయకుంటే ఖచ్చితంగా మీ యొక్క పర్యటన అడ్డుకుంటామని ఏబీవీపీ హెచ్చరించింది. అయినా కూడా మీరు యొక్క జీవో నెంబర్ 77 రద్దు చేయకుండా విద్యార్థుల పాలిట శాపంగా మారి ఈ యొక్క అనంతపురం జిల్లాలోకి అడుగు పెట్టడం జరిగింది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు మీ యొక్క పర్యటన అడ్డుకోవడానికి యత్నిస్తే మీరు ఈ విధంగా పోలీసులు పెట్టి ముందస్తు అరెస్టులు ప్రివెంటివ్ అరెస్టుల పేరుతోటి ముందస్తుగా ఈ విధంగా కట్టడి చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం కూడా ఒక భాగమే. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నువ్వు గుర్తుపెట్టుకో, ఈరోజు పోలీసులను అడ్డుపెట్టి నువ్వు ముందస్తు అరెస్టు చేపించవచ్చు. రానున్న రోజుల్లో కూడా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నీకంటే ఎక్కువగా ముందస్తు అరెస్టులు చేపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఆ యొక్క ముఖ్యమంత్రి ఏ విధమైనటువంటి పరిస్థితిని ఈరోజు అనుభవిస్తున్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఉరుకు రక్తము మీ ఫ్యూచర్ నేనేం చేయమన్నా చెప్తుంది వాళ్ళేమో పోయినారు ఇప్పుడు లేదా నువ్వు మన అఖిల్ పెద్దోడు మాట్లాడండి బా ప్రాపర్టీ అలా కూడా మా 12 కేసులు ఉండేవి. అందుకే మా ఓట్లతో సీఎం మా ఓట్లతో గెలిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇబ్బంది పడకండి తమ్ముడు. ఎందుకంటే సప్లింగ్ చేస్తున్నారు పోలీసులు ఇదే అంటారు మళ్ళీ. ఏమయ్యా మీరు చేసుకుంటా ఏం బాబు ఏమి ఇంత రూడ్గా పెట్టుకుని ఒకటి బాబు చూడరా ఊరికి లేనిపోని అంటారు అసలు మా పని చేయాలి కదా అంతే నీకంతే నీకు పోతుంటా నీకు
బైక్లు మీ పని మీరు చేసుకోండి. ఇప్పుడు మేము దానికోసం ప్రశాంతంగా ఉన్నాం. అయిపోయింది సార్, ఫోటో తీస్తున్నాను సార్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పరిధిలోని శ్రీ బొగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయం సాధించినందుకు విజయోత్సవ మహాహోమాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దీనికి పట్టణంలోని అన్ని పార్టీలు కలిసి హోమంలో పాల్గొని సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఆచమ్య ప్రాణానాచమ్య కేశవాయ నమః ఓం త్రికాగ్నికాలాయ ఆకాంక్ష చేత మరి అట్లాగే సంపూర్ణమైనటువంటి ప్రజలకు విశేషమైనటువంటి విజయాలు కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఓం అతః ఈశ్వరానుగ్రహ విద్యార్థం నమస్తే అస్తు భగవన్. చక్కటి సంకల్పం భగవంతుడు మన లోపల కల్పించినాడు. మరి భగవంతుడు కల్పించిన సంకల్పానికి భగవత్ ప్రసాదం ఉండాలి. నమః శంకరాయ నమః శూలపాయ నమః. ఓం హరోం హర హర మహాదేవ శంభో రాజరాజేశ్వరాభ్యాం నమః. గురు బుద్ధ రాజరాజేశ్వర స్వామికి శ్రీమద్ రాజరాజేశ్వర స్వామికి. ధర్మపత్ని సమేత్య యజమానస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం కాలాగ్ని రుద్రాయ నమః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. ప్రత్యుషాజయ ఆంధ్రాజయ చాలా శ్రేయస్కరమైనటువంటి జ్ఞానవంతులం. అనాది నుంచి మనం హాని వాణిని నుండి గాలిని వాణిని విశిష్ట వస్తువులు భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణ రాజరాజేశ్వర ఆశీర్వచన భరో భవ. ఓం గం రం రం రగరమోదక ప్రేరేమ సమసభానాయ ప్రకృతవిస్థాపితం నివారమన్వదాకం సేతుంతునే తన్నమస్వాహ. ఓం ఓం గోరేభ్యో నమస్తే పుష్పాలయ పుష్పదలాయ దాక్షి విశ్వప్రియ విశ్వరమణగోరే పుష్పమేతన్నిదత్వ స్వాహ. ఓం విజయలక్ష్మీ అనుగ్రహ సిద్ధ్యర్థం లక్ష్మీం క్షీరసముద్ర పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణేన మమ అవశిష్యతే. సంపూర్ణ కీర్తి వృద్ధిరస్తు సకల సంభవస్తు. ఓం యజమానస్తవిర్హి. ఓం అతః దేవాదరమాహే పుంజే రక్షామి శుశ్రూషేస్తమ్మా దేవాంత శోభాయే పితరోనువదంతో. ఓం శాంతి శాంతి శాంతి. ప్రదక్షిణం పదే పదే ఆమోహం దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మహాన్. ఓం సూక్ష్మేన నమః శివాయ నమః శివాయ.
అగ్నిహోత్రాత్మనే నమః సంభావిత నమస్కారం. అందరూ కూడా మీరు ఆత్మరక్షణ చేస్తారు. ఓం నమః శివాయ. ఈరోజు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం, జవాన్లు, సైన్యం, వివిధ దళాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ పాకిస్తాన్ తోటి జరుగుతున్నటువంటి యుద్ధంలో భారతదేశం విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి బుగ్గ టెంపుల్ ఆలయంలో మరి ఈఓ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు. మరి ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ దేశంలో పహల్గామ్లో, జమ్మూ కాశ్మీర్లో మరి మన దేశానికి సంబంధించినటువంటి ప్రజలు విహారయాత్రలకు ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని 26 మంది జంటల్ని ఏరి కోరి మరి కులం, మతం పేరుతోటి విడదీసి మీరు హిందువులా, మీరు ముస్లింలా అనే పేరుతోటి విడదీసి మరి హిందువుల్ని ప్రత్యేకంగా చంపడం అమానుషం. ఇది చాలా దారుణమైన విషయం. ఈ టెర్రరిస్టుల చర్యని మేమందరం కూడా యావత్ దేశం మొత్తం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు టెర్రరిస్టులు, పాకిస్తాన్కు చెందినటువంటి టెర్రరిస్టులు, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఇలాంటి ఉగ్ర సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు దేశంలో చొరబడి అమాయక ప్రజల్ని చంపడం జరిగింది. కాబట్టి దానికి ప్రతీకారంగా మరి నరేంద్ర మోడీ, మా ప్రియతమ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మేము తగిన శాస్తి చెప్తాం, దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం అనే విధంగా ఈరోజు పాకిస్తాన్లో చొరబడి మరి ఈ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాలన్నిటిని కూడా నేలమట్టం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్ అమాయకమైనటువంటి ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నది. జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో దాడులు చేసి అమాయక ప్రజల్ని చంపుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతదేశం ఎక్కడైతే పాకిస్తాన్కు చెందినటువంటి ఏ ప్రజల జోలికి వెళ్ళట్లేదు, ఎవరిని కూడా చంపట్లేదు. కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేసుకొని, వాళ్ళని మాత్రమే లక్ష్యంగా చేసుకొని చంపడం జరుగుతూ ఉంది. మరి ఈ యుద్ధంలో మరి భారతదేశం విజయం సాధించాలని మరి జవాన్లకు, వారి కుటుంబాలకు, మరి సైనికులకు ఎవ్వరికి కూడా ప్రాణహాని, ఆస్తి నష్టం ఏది జరగకుండా ఉండాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎవ్వరికి ఎలాంటి నష్టం, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా సుఖ సంతోషాలతో ఈ దేశం విజయం సాధించాలని, ఈ దేశం యొక్క కీర్తి యావత్ ప్రపంచానికి తెలవాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం.